నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఎక్కడ సమయం లేదు మిత్రమా, వాగ్దానం ఇచ్చే నాయకులు ఎక్కడ? ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా ఎంక్వైరీ కేంద్రాన్ని పరిశీలించిన డిఆర్ఓ పద్మజ. నంద్యాల గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్. శిల్పా కుటుంబం పాలన నుండి ప్రజలకు త్వరలో విముక్తి. శిల్పా కుటుంబాన్ని షీ కొడుతున్న నంద్యాల ప్రజలు, వైసీపీకి షాక్ ఇచ్చిన ఆర్యవైశ్యులు. ఈవీఎంల పనితీరుపై సంపూర్ణ అవగాహన పొందండి. మాస్టర్ ట్రైనర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో శ్రీ జ్వాల నరసింహస్వామి శేషవాహనంపై మాడవీధి ఉత్సవ. నంద్యాల టీడీపీ పార్టీ ఆ నాయకులు వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్లకు అండగా నిలుస్తున్న సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి వివరాలకు వెళ్తే, నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ ను నియమించడంతో పార్టీలో సెగలు అలుముకున్నాయి. అధిష్టానం నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ ను గెలిపించాలని అందరినీ పిలిపించుకొని చెప్పడంతో ఆగమేఘాలుగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు నివాసంలో మేమంతా కలిసి పనిచేస్తామని విలేకరుల సమావేశంలో నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫరూక్ కు మేము అండగా ఉంటూ గెలిపించుకుంటామంటూ మాటలు గొప్పగా చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాటలు చెప్పిన నాయకులు ఎక్కడా అంటూ కార్యకర్తలు గుసగుసలు అనుకుంటున్నారు. పైకేమో కలిసి పనిచేస్తామని ఫరూక్ ను గెలిపిస్తామని చెప్పారు తప్ప ప్రచారంలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. మాకేంటి అనే రీతిలో ఆ నాయకులు ఉన్నారు. అయితే అధిష్టానం పిలిపించి ఫరూక్ ను గెలిపించాలని మాట చెప్పినందుకు మాట తప్పకుండా ఎన్ఎండి ఫరూక్ ఫిరోజ్లకు ప్రతి కార్యక్రమంలో అండగా ఉంటూ చురుకుగా పనిచేస్తున్న తాతిరెడ్డి తులసిరెడ్డి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ నేనున్నాను, న్యాయపరంగా అన్ని విధాలుగా అండగా భరోసా కల్పిస్తూ వైసీపీలో పట్ల ఉన్న నాయకులను టీడీపీ పార్టీలో చేర్పిస్తూ తన వంతు పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. మాట ఇచ్చే మాట తప్పని వ్యక్తి సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి. అందుకోసం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరుతున్నారు. ప్రతిరోజు గ్రామాల్లో, వార్డులో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నారు. రైతు నగరం హరిబాబు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానిస్తున్నాము. పదకొండవ టీడీపీ మాజీ కౌన్సిలర్ హనీఫ్ గారు, టీడీపీ నంద్యాల తెలుగు యువత కార్యదర్శి మహబూబ్ ఆహ్వానిస్తున్నాము. మొత్తం షాట్ పడుతుందా? వస్తుంది తీసుకుంటే వస్తుంది. ఈరోజు నంద్యాల కార్యక్రమాలే కనిపిస్తాయి. వెల్కమ్ టు టీడీపీ తిరువిధి ప్రసాద్ గారు. తిరువిధి మణికంఠ గారిని మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి కరత్వాల ధనులతో, కేరింతలతో సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. సార్ లడ్డు సార్, అది లడ్డు సార్. పార్టీ కండో కప్పి
తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. తిరివీధి రత్నశెట్టి గారిని పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పల్లె వెంకట సుబ్బయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పల్లె వెంకట సుబ్బయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాసు గారు, మణికంఠ గారు, హరి గారు, దివాకర్ గారు వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతున్నాం. భారత ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికల షెడ్యూల్ వెలువరించిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు రిటర్నింగ్ అధికారులను, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా ఎంక్వైరీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు జరగబోతున్న సమాచారాలను ఎంక్వైరీ టీం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. కేంద్రాన్ని డిఆర్ఓ శ్రీ పద్మజ పరిశీలించారు. అధికారులు ఎవరు కూడా నిర్లక్ష్యం వహించరాదని, ఎన్నికల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఏమి జరుగుతున్నా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులను డిఆర్ఓ పద్మజ ఆదేశించారు. మీడియా కేంద్రంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు మీడియా ఎంక్వైరీ టీం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రసారమవుతున్న వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటారని, ఈ పరిస్థితుల్లో భాగంలో ఎన్నికలకు విరుద్ధంగా ప్రచారం చేసిన వారిపై ఎంక్వైరీ ఉంటుందని, అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఎన్నికల్లో కష్టపడాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. ప్రస్తుతం డిఆర్ఓ నంద్యాలగా పనిచేస్తున్నాను. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ యూనిట్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ యూనిట్స్ పనిచేస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనవి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్, ఇంటిగ్రేటెడ్ వెబ్కాస్ట్ మానిటరింగ్ సెల్, ఇంటిగ్రేటెడ్ ఎంసీసీ టీము, తర్వాత రిపోర్ట్స్ మానిటరింగ్ సెల్, పోల్ డే మానిటరింగ్ సెల్, మీడియా మానిటరింగ్ సెల్, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్, ఇలాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. దీనికి స్టాఫ్ని వేయడం జరిగింది. డీసీఓ గారు దీనికి మానిటరింగ్ ఆఫీసర్గా ఉంటున్నారు. వీళ్ళు కాకుండా ప్రతి యూనిట్కి కూడా ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ అసిస్టెంట్స్కి ఆదేశాలు ఇస్తూ వారిని గైడ్ చేస్తూ ఈ సెక్షన్ ఎలక్షన్స్కి బాగా సహాయపడేటట్టుగా చేయడానికి ఉపయోగపడుతున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు ఇది డిఆర్ఓ హెడ్ కింద పనిచేయడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు అన్ని పరిశీలించి కలెక్టర్ గారు కూడా తొందరలో ఇప్పుడు కొంచెం సేపట్లో విజిట్ చేయబోతున్నారు. ఆయన గైడెన్స్లో, ఇన్స్ట్రక్షన్స్లో ఇంకా ఇది బాగా పనిచేసేటట్టు మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాలలో ఎండలు తీవ్రతగా ఉండటంతో ప్రజల కోసం చల్లని మజ్జిగ చలివేంద్రం గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్. ఈ సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కాలేజీ సమీపంలో గ్రీన్ సొసైటీ సభ్యులు కలిసి ఎండలు విపరీతంగా ఉండటంతో ప్రజల కోసం ప్రతినిత్యం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని మజ్జిగ చలివేంద్రాన్ని సిఐ ఇస్మాయిల్ చేత ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రిల్స్ సొసైటీ సభ్యుల సహకారంతో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని, ఎవరైనా దాతలు ఉంటే మజ్జిగకు ఆర్థిక సహాయం అందించాలని, మీరు సహాయం చేయడం వల్ల దూర ప్రాంతాలకు వచ్చిన వారు డబ్బులు పెట్టి కొన్ని పరిస్థితుల్లో ఉంటారు, వారికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని, ఎండలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో గ్రీన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ తర్వాత మంచినీళ్ళ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఇది. మరి ఎండలు చాలా ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా గ్రీన్ సొసైటీ వారు చేసే కృషి ఎంతైనా అభినందనీయము. ప్రార్థించే పెదవులకున్న సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పి ఈ నానుడి ఉంది. దీన్ని గ్రీన్ సొసైటీ వారు దాన్ని నిజం చేస్తున్నారు. వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. ప్రజలు దీన్ని ఉపయోగించాలని చెప్పి కోరుచున్నాము. జై హింద్. నంద్యాల పట్టణ ప్రజలందరికీ మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున కోరేది ఏమంటే, దయచేసి మైనర్ పిల్లలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మోటార్ సైకిల్స్ ఇవ్వద్దు.
అలాగే చాలామంది కంప్లైంట్స్ ఏమంటే బుల్లెట్లు మేము రోజు 2-3 బుల్లెట్లు తీస్తూనే ఉన్నాము, ఫైన్లు వేస్తూనే ఉన్నాము, వాళ్ళ సైలెన్స్ తీస్తున్నాము, అయినా కానీ ప్రజల్లో మార్పు వస్తలేదు. దయచేసి ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల ఈ బీపీ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ బీటెక్ మార్పు రావాలని చెప్పి మేము కోరుచున్నాము. పోలీస్ యాక్షన్ ఉంటుంది, ప్రజల్లో కూడా మార్పు రావాలని చెప్పి. మరి మన నంద్యాల టౌన్ చాలా మంచి టౌన్ ఇది, రోడ్లు మరి చాలా విశాలమైన రోడ్లు ఉన్న టౌన్ మనది. దాన్ని మనము పార్కింగ్ కూడా ఒక జ్యుడిషియస్గా ఒక కరెక్ట్ పద్ధతిలో పెట్టుకొని మనము మంచి పౌరులు అని చెప్పి అనిపించుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన గ్రీన్ సొసైటీ వారికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. మార్పు రావాలని చెప్పి మేము కోరుచున్నాము. పోలీస్ యాక్షన్ ఉంటుంది, ప్రజల్లో కూడా మార్పు రావాలని చెప్పి. మరి మన నంద్యాల టౌన్ చాలా మంచి టౌన్ ఇది, రోడ్లు మరి చాలా విశాలమైన రోడ్లు ఉన్న టౌన్ మనది. దాన్ని మనము పార్కింగ్ కూడా ఒక జ్యుడిషియస్గా ఒక కరెక్ట్ పద్ధతిలో పెట్టుకొని మనము మంచి పౌరులు అని చెప్పి అనిపించుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చిన గ్రీన్ సొసైటీ వారికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. మన గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుండి ఎండల కాలం మొదలయ్యేసరికి మనం ఇక్కడ మజ్జిగ మరియు చల్లనీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ చుట్టుపక్కల అంతా షాపింగ్ కాంప్లెక్స్ ఉండడంతో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు బాటసారులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ చల్లటి కుండలో ఉన్న నీళ్లు తాగి చాలా దారిని తీర్చుకుంటున్నారు. అలాగే మనకు దాదాపు ఈ గ్రీన్ సొసైటీలో 70-80 మంది మెంబర్స్ ఉన్నారు. యాక్టివ్గా 20-30 మంది మెంబర్స్ దీనికి సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాలంటీర్గా వచ్చి ఇక్కడ వచ్చి వాటర్ పోయడం అయితే ప్రతి ఒక్క విషయంలో సహకరిస్తున్నారు. అది కాకుండా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయి. మనము మార్చి మొదటి వారంలోనే ఈసారి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రం ఈరోజు ప్రారంభించేసరికి మన అధికారి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ ఇస్మాయిల్ సార్ గారు మనకి ఈరోజు ప్రారంభించడం జరిగింది. వారు కేవలము మన పోలీస్ అధికారి మాత్రమే కాదు, నిజంగా ప్రజలు సుఖశాంతులతో ఉండాలా, బాగుండాలా, అలాగే మనకి ట్రాఫిక్ సంబంధించిన కొన్ని మెళకువలను కూడా మన సభ్యులకు వాళ్ళు తెలపడం జరిగింది. కాబట్టి వారిని యొక్క ఆదేశానుసారం మనం అందరం కొంచెం అనుసరించాలి, నంద్యాల పట్టణ ప్రజలు అనుసరించాలి. అలాగే ఈ ఎండల కాలం పూర్తి అయ్యేంత వరకు ఇక్కడ చలివేంద్రం ఉంటుంది. ఇట్లా వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ మంచినీటిని తాగి దారిని తీర్చుకోవాల్సింది కోరుతున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అనంతరం చల్లటి నీరును ప్రతిరోజు చలివేంద్రం ద్వారా ఈ పాదాచారులకు అందజేయడానికి జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన సిఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిఐ గారు మన ఎస్ఐ గారు చెప్పినట్టు ట్రాఫిక్ చాలా తీవ్రంగా ఉంది నంద్యాలలో. రోడ్లు వెడల్పు ఉన్నప్పటికీ కూడా మనం పార్కింగ్ చేసే విధానం బాగలేదు. ఎట్లా పడితే అట్లా మనం పార్కింగ్ చేసి వెళ్తున్నాం. చిన్నపిల్లలకు బైకులు వేయడం కానివ్వండి, ఈ బుల్లెట్ల సౌండ్తో చాలా ఇరిటేటివ్గా ఉంది. ఇది సారు ప్రత్యేకంగా చెప్పారు. ప్రతిరోజు మేము యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో మార్పు రాకపోతే మేము ఏం చేయలేము. ప్రజలు ఎక్కువ ఉన్నారు, మా సిబ్బంది తక్కువ ఉన్నారు. కాబట్టి ప్రజల సహకారం ఎంతైనా అవసరం. అదే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సహకారం తప్పనిసరిగా ఉంటే మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతామని చెప్పేసి సార్ గారు కోరారు. సార్ వారికి సహకరించడానికి మా సొసైటీ సభ్యులు అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యుల అభివృద్ధికి కట్టుబడి ఉందని మాజీ మంత్రివర్యులు నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వైసీపీకి చెందిన తిరువిధి ప్రసాద్, తిరువిధి మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులతో 4-11 వార్డుకు చెందిన 300 మంది వైసీపీ నాయకులతో కలుపుకొని టీడీపీలో చేరారు. వారికి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తాతిరెడ్డి తులసిరెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ టీడీపీ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నంద్యాలలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని, టీడీపీ నిండుకుండలా కలకలాడుతుందన్నారు. శిల్ప కుటుంబాన్ని నమ్మి మోసపోయిన వారే శిల్ప కుటుంబాన్ని కొండ సుంకేసులకు పంపుతారని, నంద్యాలలో ఆర్యవైశ్య కుటుంబాలు కోట్లు విలువ చేసే స్థలాలున్నాయని, ఎన్నో స్థలాలను వారు స్వచ్ఛందంగా స్కూళ్లకు, కాలేజీలకు, హాస్పిటళ్లకు ఇచ్చారని, కానీ శిల్ప కుటుంబం ఒక సెంటనే ఇచ్చిందని ప్రశ్నించారు. శిల్ప సహకారంతో ఆర్యవైశ్యుల వ్యాపారాలకు దెబ్బతీస్తుందని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఆర్యవైశ్యుడు నిలబడితే వారిని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. తిరువీధి కుటుంబ సభ్యులు 20 సంవత్సరాలుగా శిల్ప కుటుంబాన్ని నమ్ముకొని ఉంటే వారికి మొండి చేయి చూపించారన్నారు.
కాబట్టి ప్రజలు ఆర్యవైశ్యులు అందరూ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకుని నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నంద్యాలను అభివృద్ధి చేయడంలో ముందుంటానని అన్నారు. ఇంకా స్టేజ్ పైన జనసేన నాయకులు ఇతర నాయకులందరికీ ఇక్కడికి వచ్చేసిన అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే నంద్యాల పట్టణంలో తిరువిధి కుటుంబం నాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఈరోజు పార్టీలో చేరుతున్నారంటే చాలా సంతోషకరమైనటువంటిది. ఎందుకంటే తిరువిధి ఫ్యామిలీ అంటే వాళ్ళు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు, దానికి కట్టుబడి పనిచేస్తారనేది నేను వాళ్ళని దగ్గర నుండి చూసామని. నేను తిరువిధి ప్రసాద్ గారు కానీ, మణికంఠ కానీ, తిరువిధి శ్రీను కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు తిరువిధి అనే పేరుకే తిరుగులేనటువంటిది. వాళ్ళు మాట ఇస్తే వాళ్ళ మాటకు తిరుగులేదు, ఖచ్చితంగా పనిచేస్తారు. ఈరోజు మన నంద్యాలలో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు రాజ్యపాలన చేస్తున్నారు. అందరినీ స్థానికులను వాడుకుంటున్నారు. మనల్ని ఉపయోగించుకోవడం, మెడబట్టి బయటకు తొక్కడం, ఏం పదవి ఇయ్యరు, ఆశ చూపిస్తారు. ఆశ చూపించి బయటకు తొక్కడం, పంపించేయడం, ఇది వాళ్ళు చేస్తున్నది. వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ ఇతరులు ఎవరో వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి కడుపుపరం, వాళ్ళకు నిద్ర పట్టరు. ఇది సత్యంగా జరుగుతున్నటువంటిది. ఎక్కడైనా వాళ్ళ అబ్బ సొమ్ము కానీ వాళ్ళ సొత్తు కానీ ఒక సెంట్ ఇచ్చినారో చెప్పండి, ఎక్కడే కానీ వాళ్ళ. ఈరోజు నంద్యాల పట్టణంలో ఆర్య వైశ్యులు ఎన్ని స్థలాలు ఇచ్చినారో లెక్కేసుకోండి. ఈ పూరి చేసే శెట్టి అనే అతను పాలిటెక్నిక్ కాలేజీకి 13-14 ఎకరాలు స్థలం ఇచ్చాడు. ఎలుకూరు శ్రీరాములు శెట్టి టీటీడీ కళ్యాణ మండపానికి పెట్టి ఎన్ఎండి ఫరూక్ గారికి, నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఇన్స్టాల్ ఫిరోజ్ గారికి, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి గారికి, ఏవిఆర్ ప్రసాద్ గారికి, అలాగే వివిధ వార్డు ఇన్ఛార్జీలకు, వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు, ఈ 4వ వార్డు ప్రజలకు మరియు 11వ వార్డు ప్రజలకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ ఒక సందేహం ఉండొచ్చు, వీళ్ళందరిపై ఈడు ఉండడము, ఈ కండ వేసుకోవడం అని ఒక సందేహం ఉండొచ్చు. మేము కాదు, రేపు నుంచి మొదలవుతుంది అసలాట. యువత కానీ ఆర్యవైశ్య పెద్ద కానీ ఎవరు కానీ మీ ఇంటి మెట్టెక్కే భావన వాళ్ళలో ఉండదు. ఆర్యవైశ్య నాయకులలో ప్రతి ఒక్కరి ఇంటి తలుపు తట్టడం నుంచి ప్రతి ఒక్కరిని మేము కొలుపుతున్నాం. ఎందుకనేది ఈ వేదికగా చెప్తున్నా. మీరు శిల్పాసాగరాన్ని స్థాపిస్తారు, ఆడ ఆదాయం పొందుతారు, జనాలకు చల్లుతున్నప్పుడు ఈ వ్యాపారం ఎంతమంది ఆర్యవైశ్యులకు దెబ్బ కొడుతున్నారు. మీరు ఏమనంటే నంద్యాల ప్రజలకు సాయం చేస్తున్నారని చెప్తున్నారు. ఏం సాయం చేస్తున్నారు మీరు? నేను నంద్యాల వ్యాపారం చేస్తున్నాను. ఈరోజు మా కుటుంబం కానీ మేము కానీ గత 25 సంవత్సరాల నుంచి మీకు సేవ చేసుకుంటూ వచ్చాము. మీకు కాదు, మేము రాజకీయంలో ఉన్నప్పుడు మీ నాయన ఎమ్మెల్యేనే కాదు, మా అమ్మ కౌన్సిలర్, మీరు రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నారు. మీ నాయన అడుగు, మీ నాయన కావాలంటే ఆ రోజు. నంద్యాలలో పోలింగ్ రోజు ఈవీఎంల పనితీరుపై సమస్యలు తలెత్తకుండా సంపూర్ణ శిక్షణ పొంది పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటనరీ హాల్లో ఈవీఎంల పనితీరుపై జిల్లా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ అధికారులు ఈవీఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల పనితీరుపై సంపూర్ణ శిక్షణ పొందాలని జిల్లా అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లను ఆదేశించారు. ఈవీఎం మాన్యువల్ ను క్షుణ్ణంగా చదివి ఏ చిన్న సందేహం ఉన్నా అడిగి తెలుసుకొని నియోజకవర్గ స్థాయిలో పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈవీఎంలలో తరచు వచ్చే తప్పిదాలపై పూర్తి స్థాయి దృష్టి సారించి 1-2 సార్లు అడిగి తెలుసుకొని శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఈవీఎంల పనితీరుపై అవగాహన లేకపోవడం వల్లే 50% సమస్యలు వస్తాయన్నారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అలంకారంలో కొలువైన ప్రహ్లాద వరద స్వామిని మేనలో గుడి నుంచి అహోబిలం మఠం చేరుకొని అక్కడ పీఠాధిపతి వారి పట్టు వస్త్రం సమర్పణ జరిగింది. అక్కడి నుంచి నవనసింహ క్షేత్రమైన ఛత్రవట నరసింహస్వామి దగ్గరికి మే నెలలో తీసుకెళ్లడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో అదేవిధంగా ఎగువ అహోబిలంలో శ్రీ భూదేవేర్లతో శ్రీ వేణుగోపాల్ అలంకారంలో చిన్ని కృష్ణునిగా కొలువైన శ్రీ జ్వాల నరసింహస్వామి గ్రామోత్సవం నిర్వహించారు. ఛత్రవట లక్ష్మీ నరసింహస్వామి చెంతకు చేరిన పల్లకిలో మోహిని రూపంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వర్ధనికి పట్టు వస్త్రాన్ని బహుకరించిన శ్రీ ప్రహ్లాద కైంకర్యం సభ సభ్యుల తరపున అహోబిలం దేవస్థానం మణియర్ శ్రీ సౌమ్యనారాయణ ఏడి రవికాంత్ చౌదరి పాల్గొన్నారు. आयुरारोग्य संपत्त्यै नमः अष्टैश्वर्याय नमः ओम परमैभूत्यै नमः सूक्ष्म सूक्ष्मधराग्रे नमः सदयापांग संदत्त ब्रह्मेन्द्रादिपदस्थिताय नमः अव्याघ्र महाभाग्याय नमः अक्षोभ्य विक्रमाय नमः ओम वेदानां समन्वयाय नमः वेदानां विरोधाय नमः ओम निश्रेयसपद प्राप्ति साधनाय नमः श्रीमंत्रराजराज्ञै नमः श्रीविद्यायै नमः ओम क्षेमकारिण्यै नमः
ఓం శ్రీం భీం జపసందుష్టాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయై నమః. ప్రపత్తి మార్గ సులభాయై నమః. ఓం విష్ణు ప్రథమ కైంకర్యై నమః. క్లీంకారార్థ సవితర్యై నమః. సౌమంగళ్యాది దేవతాయై నమః. వెళ్ళి కట్టు మోడయా తేగా వచ్చేది తట్టి యారు గుట్టా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు ఎక్కడా సమయం లేదు మిత్రమా, వాగ్దానం ఇచ్చే నాయకులు ఎక్కడ? ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా ఎంక్వైరీ కేంద్రాన్ని పరిశీలించిన డిఆర్ఓ పద్మజ. నంద్యాల గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్. శిల్పా కుటుంబం పాలన నుండి ప్రజలకు త్వరలో విముక్తి. శిల్పా కుటుంబాన్ని చీకొడుతున్న నంద్యాల ప్రజలు, వైసీపీకి షాక్ ఇచ్చిన ఆర్యవైశ్యులు. ఈవీఎంల పనితీరుపై సంపూర్ణ అవగాహన పొందండి. మాస్టర్ ట్రైనర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో శ్రీ జ్వాల నరసింహస్వామి శేషవాహనంపై మాడవీధి ఉత్సవ. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి చూస్తూనే ఉండండి. నమస్కారం.